ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవాలయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అది వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశిలో ఇప్పుడు గ్రహాలు చాలా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు 1వ తారీఖున కుజుడు మేషరాశిలోకి వచ్చాడు. ఆల్రెడీ వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర ఉన్నారు. ఈ రవి 15 జూన్ వరకు వృషభ రాశిలోనే ఉంటారు. శుక్రుడు 13 జూన్ వరకు వృషభ రాశిలోనే ఉంటారు. బుధుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలోనే ఉంటారు. అందువల్ల 5వ తారీఖు నాటికి చంద్రుడు కూడా వృషభ రాశిలోకి వస్తున్నాడు. అంటే 5 గ్రహాలు వృషభ రాశిలో ఉంటాయి. అందువల్ల పంచగ్రహ కూటమి అని అందరూ చెప్తూ ఉన్నారు. అయితే పంచగ్రహ కూటమి కోసం చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందువల్లంటే గురుడు, శుక్రుడు శుభగ్రహాలు. అంతగా మనకి ఏ గ్రహం బాగలేకపోయినా గురుగ్రహం అనుగ్రహం ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది. అందువల్ల గురు శుక్రులు ఇప్పుడైతే మూఢంలో ఉన్నారు, కానీ మంచి జరగకపోయినా అంత చెడు కూడా జరగదు. అయినా 5వ తారీఖు దాటితే మళ్ళీ 6వ తారీఖు అమావాస్య వస్తుంది. అంతవరకు 5-6 తారీఖుల్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. తర్వాత చంద్రుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల చాలా భయపడిపోవాల్సిన పని లేదు. అయితే వృషభ రాశి భారతదేశానికి లగ్నం లాంటిది. అందువల్ల భారతదేశం దేశం మొత్తం మీద ఏమైనా జరగచ్చు. అంటే కుజ దృష్టి వృశ్చిక రాశి మీద ఉన్నది కనుక కుజుడు అగ్ని ప్రమాదాలకి, భూకంపాలకి, భూమిపుత్రుడు కదా కుజుడు, అందువల్ల భూకంపాలకి వీటన్నింటికి కుజుడు కారణం కనుక వర్షాలు, అగ్ని ప్రమాదాలు జరగచ్చు, భూకంపాలు రావచ్చు. శుక్రచంద్రులు వృశ్చికాన్ని చూస్తున్నారు కనుక, వృశ్చికం జలతత్వ రాశి కనుక తుఫాన్లు, వర్షాలు పెద్దగా పడడం జరగచ్చు. చాలా అనారోగ్యాలు వ్యక్తిగతంగా మనుషులకి చాలా తక్కువ జరుగుతుంది. వృషభం కూడా యోగదాయకమైన కాలం అనే చెప్పాలి. వృషభ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకు కూడా యోగదాయకమైన కాలం అనే చెప్పాలి. విద్యార్థులకి మంచి మార్కులు వస్తాయి. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. మంచి ర్యాంకులు కూడా సంపాదించుకునే అవకాశం వాళ్ళకి ఉన్నది. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో మంచి ఇంక్రిమెంట్లు వచ్చి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గురువు, శుక్రుడు వృషభంలోనే ఉన్నారు. గురువు సంవత్సరం వరకు వృషభంలోనే ఉంటారు కనుక వారికి మంచి కాలం అనే చెప్పవచ్చు. వ్యాపారం వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి. అయితే కొన్ని కొత్త రకమైన టెక్నిక్స్ ఉపయోగించి వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అందరూ జాగ్రత్త పడవలసిందే. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆనందంగానే అందరూ ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అందువల్ల ఆదాయం బాగుంటే అన్ని రకాలుగా ఆనందంగానే ఉంటాము. స్పెక్యులేషన్లో చాలా మంచి లాభాలు వస్తాయి. అయితే చూసి ఏ వస్తువు ధర ఎలా ఉంది చూసి తెలివితేటలు ఉపయోగించి స్పెక్యులేషన్ వ్యాపారంలో దిగాలని అనుకోవాలి. మనకు ఆ వస్తువు గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆ వస్తువుని కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం చేసుకోగలుగుతుంది. స్పెక్యులేషన్ అంటే అంతే కదా. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఒకవేళ ఏదైనా చిన్నది జరిగినా ధైర్యంగా ఎదుర్కోనే ఆత్మవిశ్వాసం ఉండాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. పరస్పరం ఒకరి మాటకు ఒకరు గౌరవించుకుంటూ, తల్లిదండ్రుల మాట పిల్లలు వింటూ, పిల్లల మాట తల్లిదండ్రులు వింటూ కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వృషభం యోగదాయక కాలం అని అనుకున్నాం కదా. ప్రయాణాల్లో ధనలాభం ఉన్నది. దూర ప్రయాణాలు చేయడానికి బాగుంది. ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. ఏ స్థితికి రావాలని అనుకుంటున్నారో ఆ స్థితికి
ఈ నెలలో వీళ్ళు వచ్చే అవకాశం చాలా ఉంది. గొప్ప గొప్ప వారితో పరిచయాలు పెరుగుతాయి. స్త్రీలకి ఎదుటి స్త్రీల సహకారం ఉంటుంది. పురుషునికి తన భార్య సహకారం ఉంటుంది. పరస్పర సహకారంతో వీళ్ళు ఆనందంగా ఉంటారు. అనేక మార్గాల్లో డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. వీళ్ళకి శని కొంచెం ఫేవరబుల్గా లేరు కనుక హనుమాన్ దర్శనం చేసుకోవడం, నువ్వులు ఉండల్లాంటివో లేకపోతే నువ్వులన్నమో గుళ్ళో పంచిపెట్టడం చేయాలి. ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వీరికి ఈ నెలలో ప్రతికూల తేదీలు 3, 8, 12, 15, 22, 24. అనుకూలమైన తేదీలు 2, 5, 10, 17, 20, 26. అనుకూలమైన తేదీల్లో మంచి పనులు మొదలు పెడితే అభివృద్ధిలోకి వస్తారు. ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టవద్దు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. మిథునంలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి. 15 తర్వాత బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే రవి కూడా 15 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది. ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము. దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది. శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. దీనికోసం అప్పులు కూడా చేస్తారు. అందువల్ల అప్పుల పాలు అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం, ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. మనశ్శాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా, దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. పరస్పర సహకారం లోపించవచ్చు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. అందువల్ల కుటుంబ సమస్యల్ని అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది. పిల్లలు సరిగా చదవకపోవడం, ఒకవేళ చదివినా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవడం, ర్యాంకులు రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు చాలా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషను కలిసి రాదనే చెప్పాలి. ఈ నెలలో వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో దాన్ని ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాసులతోటి కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా, ఎండలు ముదురు, ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. సంఘంలో మంచి పరిచయాలు పెంచుకుని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని
చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి. శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి. వీళ్ళకి అనుకూలమైన తేదీలు 1, 3, 8, 12, 20, 22, 29. ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలు పెట్టడం, లేదా ఈ రుద్రాభిషేకాలు చేయించడం, దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దైవ సహకారం కూడా ఉంటుంది. ప్రతికూల తేదీలు 5, 10, 15, 17, 24, 26. ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది.